హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కబోర్డ్ పలకలు ఎలా ఎక్కించాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాస్టింగ్ చేసేటప్పుడు కబోర్డ్ ఏ పక్క వస్తుందో చూసుకొని ఆ పక్క ప్యాస్టింగ్ని గాడీలు కోసుకోవాలి. చూడండి, గాడీలు ఇప్పుడైతే కొయ్యలేదు. నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. అది మీకు అలా జరగకూడదనేసి ఈ వీడియో తీశాను. చూడండి, మిషన్తో కోస్తుంటే ఆ ధూళి కంట్లోకి కట్ట వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ప్యాస్టింగ్ చేసేటప్పుడు మటుకు గాడీలు కోసుకోవాలి. దాన్ని కొట్టి తీసి అంత పని పెట్టుకోకన్నా సింపుల్గా అయిపోయింది. దానికి చాలా కష్టపడి కొట్టుకున్న అంతవరకు ఎందుకని ఈ వీడియో చూడండి. మా వాడైతే కొడుతున్నాడు, కానీ పాపం అలా కంట్లోకి గట్ట తుల్లిపోతాను చాలా బాధపడుతున్నాడు. తర్వాత పలకెక్కించి కానీ కరెక్ట్గా లెవెల్కి అయితే పెట్టుకోవాలి. తర్వాత మన కరెక్ట్గా ఉన్నదా లేదా అని గజింబద్దేసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పలక ఏ పక్క చిన్న డౌన్ ఉన్నా మొత్తం పలకలన్నీ ఓలిపోతాయి. ఆ ఓలిపోయిన దాని మీద ఏంటవుద్దంటే క్రాష్గా ఉంటాయి మొత్తం. అప్పుడు చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా అవుతాయి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కట్టించుకోవాలి. పలక రెండో పలక ఎక్కించాక మటుగా టేప్ నాటు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక పక్క ఏ నాటు వచ్చిందో రెండో పక్క కూడా అదే నాటు రావాలి. ఎందుకంటే తెలిసింది కదా, పలకలు ఓడిపోయానుకో కంగాలుగా ఉంటే ఎవడో ఎక్కించడానికి తిడతారు కూడా. అది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎక్కువ పాలు సొన్నము పలకలు గాడీలు అంట జాగ్రత్తగా కూరుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మీద రాసేసారనుకోండి, రేపొద్దున్న ఏదైనా చిన్న కన్నం కనపడ్డదంటే మొత్తం కొరికేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.